రాత్రి కురిసిన ఎడతెరిపి లేని వర్షంతో విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు కొన్ని ప్రధాన రహదారులు ఇంకా వాటర్ నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రెజెంట్ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే గనక గుణదల ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద మనం చూస్తే గనక మొత్తం పక్కనే ఉన్నటువంటి కాలువ నుంచి రోడ్డు మీదకి పూర్తి స్థాయిలో నీరు వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెహికల్స్ రావడానికి, వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దాదాపు రాత్రి అయితే గనక విజయవాడ వ్యాప్తంగా మెయిన్ రోడ్స్ ఏవైతే ఏలూరు రోడ్డు గాని, బందర్ రోడ్, బెంజ్ సర్కిల్‌తో పాటు హైదరాబాద్, విజయవాడ హైవే పైన సైతం భారీ ఎత్తున వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు నిన్నటి నుంచి నాన్ స్టాప్‌గా వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. దాంతో వాటర్ మొత్తం లోపలికి వెళ్లకుండా రోడ్లపైకి వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క బుడమేరు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ సైతం వరద పోటెత్తిన కారణంగా మొత్తం ఎటు చూసినా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి అర్ధరాత్రి వరకు వర్షం కుంభవృష్టిలా కురిసినప్పటికీ తెల్లవారుజాము నుంచి వర్షం కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడు చాలా ఏరియాల్లో వర్షం నీళ్ళు మొత్తం లాగేసింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షం అలాగే స్టాక్ ఉంది. ఉన్న చోట్ల మాత్రం వీఎంసీ వెహికల్స్తో ఆ వాటర్ని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే వర్షం తగ్గింది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ వెదర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక అల్పపీడన నేపథ్యంలో ఇవాళ రేపు భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇవాళ అన్ని స్కూల్స్కి సెలవు ప్రకటించారు. కంట్రోల్ రూమ్తో పాటు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కూడా ఇలా వాటర్ ఆగిపోయి ఇబ్బందిగా ఉన్న చోట్ల క్లియర్ చేసేందుకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ యాక్షన్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.